అసెంబ్లీ సమావేశాలు పూర్తయిపోయినాయి. ఇదివరకు అసెంబ్లీ సమావేశాల్లో ఈ టాపిక్ ఆర్థిక వ్యవహారానికి సంబంధించింది, తర్వాత విద్యకు సంబంధించింది, లేకపోతే వైద్యానికి సంబంధించింది ఇది. ఇది మనకి ఈ ప్రయోజనం నెరవేరదంట. ఇదంతా చర్చ నడిచేది. ఇప్పుడు ఏం నడుస్తోంది? లడ్డూ తప్పించి మరొకటి నడవట్లేదు. అలాగే ప్రవర్తన వైసీపీ వాళ్ళు దుష్ప్రవర్తకులు అని తెలుగుదేశం, తెలుగుదేశం వాళ్ళు నిరంకుశులు అని వైసీపీ. ఇది చెప్పుకోవడం తప్పించి ఏం నడుస్తోంది? అసెంబ్లీ సమావేశాలకి చిన్న పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చాం. అక్కడ ఏం నేర్చుకోవాలి వాళ్ళు? ఇదివరకు ఒక కన్స్ట్రక్టివ్ ప్రశ్నోత్తరాలు అంటే ప్రశ్న, సమాధానం, దానికి మధ్య అభ్యంతరాలు లేవనెత్తడం, అనుమానాలు తీర్చుకోవడం, 0 ఓవర్ అంటే నియోజకవర్గానికి సమస్యలను ప్రస్తావించడం, దానికి మంత్రి గారు కూర్చుని సమాధానం చెప్పడం. మంత్రి గారికి తీరిక లేదు ప్రశ్నల్లోనూ దీంట్లోనూ. అట్లాగే నిర్మాణాత్మకమైనటువంటి చర్చలు ఏమైనా జరిగినాయా? కేవలం అసెంబ్లీ సమావేశాలు అనేటటువంటిది నామమాత్రంగా మిగిలిపోవడం. రాష్ట్ర విభజన అప్పటి నుంచి జరుగుతుంది. ఈవెన్ రాష్ట్ర విభజనకు ముందు కూడా బెటరే. ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరు కొట్టుకు చస్తున్నా దాని గురించి అయినా ఆర్గ్యుమెంట్స్ బాగా జరిగాయి. ఇప్పుడు ఏం లేకుండా పోయింది.